ఈ ఒక్క ఓవర్ మ్యాచ్ను మార్చేసింది. సిఎస్కే వర్సెస్ కేకేఆర్ చెన్నై చపాక్లో జరిగిన ఈ మ్యాచ్ మరొకసారి సిఎస్కే నెగ్గింది. టాస్ గెలిచి కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. సిఎస్కే బ్యాటింగ్ చేసి 20 ఓవర్స్కి 192 రన్స్ లక్ష్యంగా ఇచ్చింది. సంజు శాంసన్ 48, డివాల్ట్ బ్రెవిస్ 41, శివం దూబే 12కి 13 రన్స్ చేశాడు. కేకేఆర్ బౌలర్స్లో కార్తిక్ త్యాగి 4 ఓవర్స్కి 35 రన్స్కి 2 వికెట్స్, అంకుల్ రాయ్ 21 రన్స్తో స్కోర్ కంట్రోల్ చేశారు. సిఎస్కే బౌలర్ నూర్ 11వ ఓవర్లో కేకేఆర్ బ్యాట్స్మెన్ని ఇబ్బందుల పాలు చేశాడు. రహానేను క్యాచ్గా అవుట్ చేసి నెక్స్ట్ వచ్చిన క్యామరూన్ గ్రీన్ను క్లీన్ బౌల్ చేశాడు. ఆట మలుపుకు కారణమయ్యాడు. గ్రీన్ గోల్డెన్ డకౌట్ అవడంతో కేకేఆర్ చతికిల పడింది. రింకు సింగ్ను కూడా మ్యాజికల్ బాల్ వేసి బౌండరీలో క్యాచ్ అయ్యేలా నూర్ అహ్మద్ చేశాడు. రహానే రింకు సింగ్ని అవుట్ చేయడంతో మ్యాచ్ టర్న్ తిరిగింది. అకేలా హుసేన్ కూడా వికెట్స్ తీయడంతో 20 ఓవర్స్కి 7 వికెట్లకి 160 పరుగులు మాత్రమే ఇచ్చి మరొక్కసారి కేకేఆర్ ఓటమి పాలైంది. 3 వికెట్స్ తీసిన బౌలర్ నూర్ అహ్మద్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. దీంతో 8వ స్థానానికి వచ్చిన సిఎస్కే 5వసారి ఓటమి పాలైన కేకేఆర్. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే ఐపీఎల్ హైప్ తెలుగుని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు